నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 872కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 18, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు రియల్మీ C12, రియల్మీ C15 అండ్ రియల్మీ బర్డ్స్ క్లాసిక్ అని చెప్పేసి 3 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. రియల్మీ C12 అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్ ఈరోజు నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే రియల్మీ C12 అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో మీరు చూడొచ్చు. C15 ఇంకా ఫోన్ అయితే రాలేదు అండ్ ఈ క్లాసిక్ బర్డ్స్ అయితే ఇంకా మనకేం రాలేదు. సో ఫస్ట్ మనం రియల్మీ C12, C15 గురించి మాట్లాడుకుంటే రెండు మీకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తున్నాయి. బేస్ వేరియంట్ 3GB RAM 32GB మోడల్లో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి రియల్మీ C15లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. C12లో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండిట్లో మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇట్లో 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఉంటుంది పోర్ట్రేట్ షాట్స్ కోసం. అండ్ రియల్మీ C15లో వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ రెటీరో కెమెరా అని చెప్పేసి అంటున్నారు. అది ఎగ్జాక్ట్గా దేనికి ఉపయోగపడుతుందో తెలియదు, కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే పోర్ట్రేట్ షాట్స్ హెల్ప్ అవుతుందని మాత్రం చెప్తున్నారు. C15లో మీకు 4 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. C12లో వచ్చేసరికి 3 కెమెరాసే ఉంటాయి. రెండిట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. C12 వచ్చేసరికి 10W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. C15 వచ్చేసరికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకా వీటికి ప్రైజెస్ చూసుకుంటే C12 వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్ 8,999 రూపాయలు పెట్టారు. C15 వచ్చేసరికి రెండు వేరియంట్స్లో వస్తుంది. 3GB RAM 32GB మోడల్ వచ్చేసరికి 9,999 రూపాయలు పెట్టారు. 4GB RAM 64GB మోడల్ వచ్చేసరికి 10,999 రూపాయలు పెట్టారు. C12 వచ్చేసరికి ఆగస్ట్ 24వ తారీఖుని సేల్కి తీసుకొని వస్తున్నారు. C15 వచ్చేసరికి ఆగస్ట్ 27వ తారీఖుని సేల్కి తీసుకొని వస్తున్నారు. అసలు రియల్మీ ఫోన్స్ ఎందుకు తీసుకొచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ 8,999 రూపాయలకి వెళ్ళి నార్జో 10 ఉంది. రియల్మీ నార్జో 10 అక్కడ బెస్ట్ ఫోన్. ఇప్పుడు ఇంకొక ఫోన్ C12 అని చెప్పేసి తీసుకొని వచ్చి అదే ప్రైస్లో తీసుకొని వచ్చారు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే ఒకటే కొద్దిగా డిఫరెన్స్. అది 5000 mAh బ్యాటరీతో వస్తుంది నార్జో 10, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకున్న పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. G70 ప్రాసెసర్తో వస్తుంది దీంతో కంపేర్ చేస్తే. ఎందుకు మరి రియల్మీ ఫోన్స్ తీసుకొచ్చిందో క్వశ్చన్ మార్క్ నాకైతే. ఇన్ని ఫోన్స్ తీసుకోవడం వల్ల కన్జ్యూమర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు తప్పితే ఏమి ఉపయోగం అయితే ఏం లేదు. మరి రియల్మీకే తెలియాలి ఎందుకు ఇన్ని ఫోన్స్ తీసుకొని వస్తుందో. నెక్స్ట్ రియల్మీ C12, C15తో పాటు రియల్మీ బడ్స్ క్లాసిక్ అని చెప్పేసి హాఫ్ ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చింది. వైడ్ ఇయర్ ఫోన్స్ ఇవి 399 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో దీనికి ఒక మైక్ ఉంది, ఒక బటన్ కూడా ఉంది ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, లిఫ్ట్ చేయడానికి. హాఫ్ ఇన్ ఇయర్ టైప్ కాబట్టి మీకు కంప్లీట్గా ఇయర్లోకి అయితే వెళ్ళాం. ఇవి 14.2mm డ్రైవర్స్తో వస్తున్నాయి. బేస్ బూస్ట్ డ్రైవర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇవి హాఫ్ ఇన్ ఇయర్ కాబట్టి మీకు కంప్లీట్గా ఇయర్లోకి వెళ్ళాం. బేస్ ఎక్స్పీరియన్స్ కూడా అంత బాగుండకపోవచ్చు. నేనైతే వీటిని యూజ్ చేయలేదు. సో ఇవి కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి అమెజాన్ సేల్కి తీసుకొని రాబోతున్నారు ఆగస్ట్ 24వ తారీఖు నుంచి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఒక 40 ఫోన్స్కి 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్, మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని మాత్రం చెప్తున్నారు. మొత్తం 40 ఫోన్స్ లిస్ట్ కూడా వీళ్ళు బయటకు తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చి మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ సిరీస్లో వచ్చేసరికి S10 అబోవ్ డివైజెస్ అనుకుంటా. మనకి S10 నుంచి వచ్చిన డివైజెస్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. నోట్ సిరీస్లో వచ్చేసరికి Note 10 అండ్ అబోవ్ డివైజెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫోల్డబుల్ ఫోన్స్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తారో అన్ని ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనకి లిస్ట్లో కనిపిస్తూ ఉన్నాయి. సామ్సంగ్ ఏ సిరీస్ వచ్చేసరికి A71, A51, A90 ఈ ఫోన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ట్యాబ్లో వచ్చేసరికి S6 సిరీస్ అండ్ S7 సిరీస్ ట్యాబ్స్కి అయితే 3 జనరేషన్స్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయని చెప్పేసి మాత్రం సామ్సంగ్ చెప్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో 10,000 mAh పవర్ బ్యాంక్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు ఇది. సో వీళ్ళకి ఊక్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ తీసుకొచ్చి చాలా బెటర్. ఎందుకంటే అవి మూడు ఫోన్స్కి యూస్ చేయొచ్చు. రియల్మీ, OnePlus అండ్ ఒప్పో 3 ఫోన్స్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తాయి. వీళ్ళు నార్మల్ పవర్ బ్యాంక్ అయితే తీసుకొని వచ్చారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్. ఇది 2-way ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని 18W ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టవచ్చు. అండ్ దీని నుంచి 18W అవుట్పుట్ కూడా మనం తీసుకోవచ్చు మొబైల్ ఫోన్స్ మనం ఛార్జింగ్ పెట్టాలంటే. అండ్ దీనిలో మీకు కేబుల్ వీల్ బాక్స్లో ప్రొవైడ్ చేసే కేబుల్ చూసుకుంటే మైక్రో USB అండ్ Type-C రెండు కలిపి కేబుల్ అయితే వస్తుంది. ఇది మీకు 2-in-1 కేబుల్ అని చెప్పొచ్చు. మీ దగ్గర మైక్రో USB సపోర్టెడ్ ఏమైనా డివైజెస్ ఉంటే వాటిని కూడా మీరు పవర్ బ్యాంక్ యూస్ చేసి కేబుల్ ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. అండ్ ఇది 12 layer ప్రొటెక్షన్తో వస్తుందని చెప్తున్నారు. అండ్ దీన్ని ఛార్జ్ చేయాలంటే మాత్రం 18W ఛార్జర్ మీ దగ్గర ఉంటే ఈ పవర్ బ్యాంక్ 4 అవర్స్లో కంప్లీట్గా ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. 10,000 mAh పవర్ బ్యాంక్. అండ్ దీని ప్రైస్ 1,299 రూపాయలు పెట్టారు. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అవైలబిలిటీగా తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ Zenfone 7 సిరీస్ ఆగస్ట్ 26వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. తైవాన్లో వీటిని లాంచ్ చేయబోతున్నారు. Zenfone 7 సిరీస్ అంటే 7 Pro అని చెప్పేసి 2 ఫోన్స్ తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇండియాలో మనకి Zenfone అనే పదాన్ని అయితే వాడకూడదు వీళ్ళు.
రీసెంట్గా చూసుకుంటే ఏసూస్ 6Z అని చెప్పేసి పేరు తీసుకొని వచ్చారు జెన్ ఫోన్ తీసేసి. సేమ్ అలాగే మనకి J7Z అని చెప్పేసి మేబీ ఫోన్స్ అయితే తీసుకొని రావచ్చు. చూద్దాం మరి ఏమేమి పేరుతో తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా ఆగస్టు 25 ఇండియాలో ఒక ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి టీజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మేబీ ఇది నోకియా 5.3 అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. నోకియా 5.3 ఎప్పటి నుంచి లాంచ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఇంతవరకు అది తీసుకొని రాలేదు. నోకియా 5.3 ఇది మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 6.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ అంటే S20 లైట్కి సంబంధించి అన్ని కలర్స్ ఈవీ లీక్స్ అయితే బయటకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కలర్స్లో మనకి S20 లైట్ అయితే రాబోతుంది. కలర్స్కి ఏం పేర్లు పెడతారో చూడాలి. మోస్ట్లీ మనకి మిస్టిక్ అని చెప్పేసి సామ్సంగ్ అయితే పదం యూస్ చేస్తూ ఉంటుంది. కలర్స్ అయితే ఇన్ని కలర్స్లో మనకి S20 లైట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి జెట్టి నుంచి జెట్టి యాక్సాన్ 20 5G ఫోన్ లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే కెమెరాతో రాబోతున్న ఫోన్. దీనికి సంబంధించి వీళ్ళు ఒక టీజర్ కూడా రిలీజ్ చేస్తారు. టీజర్లో చూసుకుంటే వీళ్ళు నాచ్లని, కట్అవుట్లని అండ్ ఇంకా పాపప్ కెమెరాస్ని అన్నిటిని టీచ్ చేస్తూ మిడిల్లో వీళ్ళ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఫోన్, అది కూడా ఇన్ డిస్ప్లే కెమెరాతో రాబోతున్నట్లు టీచ్ చేస్తూ ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫోన్ వీళ్ళు సెప్టెంబర్ 1 లాంచ్ చేయబోతున్నారు. చూడాలి రియల్గా మనకి ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ ఫస్ట్ ఇదే ఫోన్ ప్రపంచంలో మార్కెట్లోకి వచ్చే ఫోన్. జెట్టి యాక్సాన్ 20 5G ఫోన్ ఇన్ డిస్ప్లే కెమెరా తోటి. రెండు టెక్నాలజీస్ యూజ్ చేయాలని వెయిట్ చేస్తుంది. ఫస్ట్ వస్తారు ఫోల్డబుల్ ఫోన్. ఇంతవరకు నేను ఫోల్డబుల్ ఫోన్ యూజ్ చేయలేదు. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఇన్ డిస్ప్లే కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ రెండు టెక్నాలజీస్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంది. చూద్దాం ఫ్యూచర్లో మన ఛానల్లో ఈ రెండు కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనకి టిక్టాక్ సంబంధించి టిక్టాక్ మైక్రోసాఫ్ట్ తీసుకోబోతున్నట్లు మనకి రూమర్స్ వచ్చినాయి అండ్ చర్చ జరుగుతున్నట్టు మైక్రోసాఫ్ట్ అయితే చెప్పింది టిక్టాక్ తోటి. కొన్ని ఆపరేషన్స్ అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ ఇట్లా మనకి కొన్ని దేశాల ఆపరేషన్స్ తీసుకోబోతున్నట్లుగా ఇప్పుడు ఒరాకిల్ అయితే లైన్లోకి వచ్చింది. ఒరాకిల్ కూడా టిక్టాక్ అయితే చర్చ జరుపుతుంది. ఒరాకిల్ ఓన్లీ అమెరికా ఆపరేషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది టిక్టాక్ దగ్గర నుంచి. సో టిక్టాక్ దగ్గరికి అయితే చాలామంది అయితే అప్రోచ్ అవుతూ ఉన్నారు. చూడాలి మరి ఎవరెవరికి ఏ దేశం ఆపరేషన్స్ ఇస్తుందో టిక్టాక్. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 10 లోపు అయితే తెలిసిపోతాయి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 18W ఛార్జర్ అయితే సర్టిఫై అయితే పొందింది. ఫ్యూచర్లో మనం OnePlus నాట్ కంటే బిలో అంటే OnePlus నాట్ లైట్ లాగా బడ్జెట్లో ఇంకొక OnePlus ఫోన్ అయితే చూడొచ్చు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఇప్పటి వరకు మనం వూక్ ఛార్జర్ చూసాం OnePlusలో, డాష్ ఛార్జర్, రాప్ ఛార్జర్ అని చెప్పేసి. ఇప్పుడు 18W ఛార్జర్ అంటే ఇది మనకి ఖచ్చితంగా 20,000 రూపాయల లోపే ఈ ఫోన్ అయితే మార్కెట్లోకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనవంతుల లిస్టులో 4th ప్లేస్కి అయితే రీచ్ అయ్యాడు. ఫస్ట్ ప్లేస్లో అయితే జెఫ్ బెజోస్ కొనసాగుతున్నాడు. అయితే నెట్ వాల్యూ చూసుకుంటే $188 బిలియన్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బిల్ గేట్స్ ఉన్నాడు $121 బిలియన్. థర్డ్ ప్లేస్లో ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ ఉన్నాడు $99 బిలియన్. ఫోర్త్ ప్లేస్లో ఇలాన్ మస్క్ వచ్చేసాడు $84.8 బిలియన్ తోటి. అండ్ మన ముఖేష్ అంబానీ వచ్చేసరికి 6th ప్లేస్కి వచ్చేసాడు $78.8 బిలియన్ తోటి. ఇది లేటెస్ట్ లిస్ట్ అయితే ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్ట్. నెక్స్ట్ మనకి iPhone 12 సిరీస్ సంబంధించి iPhone 12 సిరీస్ యాపిల్ తొందరలో తీసుకొని రాబోతుంది. అక్టోబర్లో మేబీ iPhone 12 సిరీస్ అనేది వీళ్ళు మార్కెట్లోకి తీసుకొని రావచ్చు. ఏదైతే బేస్ మోడల్ ఉందో iPhone 12 ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇండియాలో అసెంబుల్ చేయబోతున్నట్లు రిపోర్ట్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్ న్యూస్ అయితే. రేపు Vivo X50 రివ్యూ వస్తుంది అండ్ దాంతోపాటు ఆ ఫోన్ గివ్ అవే అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ నేను Vivo X50 ఒకటి గివ్ అవే అయితే ఇచ్చాను. ఇది ఇంకొక ఫోన్. సో 2 ఫోన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర Vivo X50. సో రేపు వీడియోలో అయితే Vivo X50 ఎవరైనా మీ లోకల్ గెలుచుకోవచ్చు. రేపు వీడియో చూడండి, దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.